బ్యాంకాక్ భూకంపంలో చిక్కుకున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారు. బ్యాంకాక్లో తీవ్రస్థాయిలో భూకంపం రావడంతో ఒక భవనంలోని 35వ అంతస్తులో ఉన్న ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ మిగతా కుటుంబ సభ్యులు అత్యవసర ద్వారం నుంచి బయటపడ్డారు. వెంటనే అక్కడి బహుళ అంతస్తులు నేలమట్టమయ్యాయన్నారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకరినొకరు కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. శివ, గుడ్ ఈవినింగ్. నిన్న మనకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగినటువంటి భూకంపంలో చిక్కుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ భార్య, అతని కుమారులు, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా మనకు హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి వాళ్ళు అంటే నైట్ అక్కడ భూకంపం జరిగినటువంటి బ్యాంకాక్ టౌన్ లో ఉన్నటువంటి ఒక 35 అంతస్తుల భవనంలో ఉన్నారు. దాదాపు అదంటే వాళ్ళు 35 అంతస్తులో ఉన్నారు. అది 50 ఫ్లోర్స్ వరకు ఆ బిల్డింగ్ ఉంటుంది. 35 అంతస్తులో ఉన్నటువంటి వీళ్ళు సడన్ గా ఒకటేసారి భూమి కంపించడంతో బిల్డింగ్ ఇట్లా షేక్ కావడంతో ఇమీడియట్ గా వాళ్ళు మెట్ల మార్గం ద్వారా కుటుంబ సభ్యులందరూ కూడా కిందికి దిగారు. వాళ్ళు కిందికి దిగినాక ఒక 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే ఆ బిల్డింగ్ ఒకవైపు కొంచెం వంగింది, కానీ పూర్తిగా బిల్డింగ్ పడిపోలేదు. కొంతవైపు బెండ్ అయింది బిల్డింగ్. వంగటంతో ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి అందరూ కూడా లిఫ్ట్ల ద్వారా, మెట్ల మార్గం ద్వారా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ల ద్వారా కూడా అందరూ బయటకు వచ్చారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి బ్యాంకాక్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ప్రమాదానికి, భూకంప ప్రమాదానికి గురి కావడంతో లెవెల్ తీసి బయటకు వచ్చారు. అదే బిల్డింగ్ లో ఉన్నటువంటి మిగతా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అందరికి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాతనే వాళ్ళు నిన్న సాయంత్రమే బ్యాంకాక్ లోని అక్కడికి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. సో అంటే ఈ భూకంపం అక్కడ బ్యాంకాక్ లో వచ్చింది కాబట్టి అక్కడ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నిన్న ఏరోప్లేన్స్ కూడా ఆపేయడం జరిగింది. ఎందుకంటే అటు విమానాశ్రయాల్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది, సిగ్నల్ వ్యవస్థ దెబ్బతింది కాబట్టి కొంచెం అక్కడ ఆపేశారు. ఆపేసి ఎమర్జెన్సీ కోసం అని ఒక విమానాన్ని ప్రత్యేకంగా ఇండియా కోసం సిద్ధం చేశారు. సిద్ధం చేసినటువంటి ఆ ఫ్లైట్ లో ఈ రోజు మధ్యాహ్నము మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్యే భార్య మనాలి, వాళ్ళ కొడుకులు, మిగతా కుటుంబ సభ్యులు చేరుకున్నారు. చేరుకోవడంతో ఒక రకమైనటువంటి టెన్షన్, భావోద్వేగానికి నెలకొంది. ఎందుకంటే అంత పెద్ద రికార్డ్ స్థాయిలో జరిగినటువంటి భూకంపము, అది మళ్ళీ వేరే దేశంలో ఆ భూకంప ప్రమాదం నుంచి తప్పించుకొని రావడంతో కుటుంబ సభ్యులందరినీ కూడా, వారితో పాటు కుటుంబ సభ్యులందరినీ కూడా ఎమ్మెల్యే హత్తుకున్నారు. సో అటు ఎమ్మెల్యే భార్య మనాలి కూడా కాసేపు కన్నీరు పెట్టింది సేఫ్ గా తిరిగి రావడంతో. ఒక ఎమోషనల్, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే వీళ్ళ కుటుంబ సభ్యుల మధ్య మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించింది. తర్వాత వాళ్ళు విషయాలు మంచి చేయడాన్ని మాట్లాడుకున్న తర్వాత హైదరాబాద్ ఉన్నటువంటి సొంత ఇంటికి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే అందరు వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ రామగుండం నియోజకవర్గంలోని కూడా ప్రజలందరూ కూడా వారి యొక్క అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, శ్రేణులందరూ కూడా ఫోన్ చేసి అడగడము, వాట్సాప్ చేయడము, మెసేజ్ చేయడము, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే కూడా నియోజకవర్గ ప్రజలు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మేడం సేఫ్ గా వచ్చింది, పిల్లలు కూడా అందరూ సేఫ్ గానే వచ్చారు. రేపు ఉగాది పండుగ ఉంది కాబట్టి వచ్చి మిమ్మల్ని, తర్వాత రంజాన్ పండుగ ఉంది కాబట్టి. రాజు పటేల్, వారి భూకంప సమయంలో ఏ రకంగా బయటపడ్డారు? ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించి ఏమైనా వారి అనుభవాలు ఏమైనా పంచుకున్నారా? చెప్పారు. నిన్న అదే సిచ్యువేషన్ లో కూడా చెప్పారు. మనం కూడా ఫోన్ తోటి మాట్లాడడం జరిగింది మనాలతోటి. అంటే వాళ్ళు ఒక ఫంక్షన్, వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఫంక్షన్ అక్కడ బ్యాంకాక్ లో ఉండటంతో వెళ్ళారు. ఎక్కువగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా అక్కడనే ఉంటారు. తరచుగా వీళ్ళు వెళ్లి వస్తుంటా అంటారు. వాళ్ళ రిలేషన్స్ కలవడం కోసము, ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళడం కోసం అప్పుడప్పుడు హాలిడే ట్రిప్ ఉన్నా సరే మక్కాన్ సింగ్ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి వస్తుంటారు. అందులో భాగంగా వెళ్లారు. అక్కడ సడన్ గా అంటే ఫంక్షన్ అయిపోయింది, తిరిగి వీళ్ళు హోటల్ కు వచ్చారు. హోటల్ కు వచ్చి నైట్ ఫ్లైట్ ఉంది, కాసేపు బ్యాంకాక్ సిటీని చూసి కొంచెం షాపింగ్ చేసుకొని బయలుదేరి వద్దామనుకున్న సందర్భంలో ఒకటేసారి వీళ్ళు ఆ అపార్ట్మెంట్ 35th అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వీళ్ళకు ఒకటేసారి
బిల్డింగ్ ఇట్లా షేక్ కావడం తోటి సామాన్లు కూడా అపార్ట్మెంట్ వీళ్ళ బిల్డింగ్ లో ఉన్నటువంటి సామాన్లు కూడా కొన్ని ఊగి కింద పడడం తోటి భూకంపం వచ్చిందని అనుకోని ఇమీడియట్లీ అప్పటికి లిఫ్ట్ అవైలబుల్ లేకుండా లిఫ్ట్ కాడ కూడా కొంతమంది ఉండడంతో ఎమర్జెన్సీగా రావడానికి ఎమర్జెన్సీ మెట్లు ఉన్నాయట. 35 మెట్ల నుంచి కంప్లీట్ గా 35 ఫ్లోర్ల నుంచి కంప్లీట్ గా వాళ్ళు Right. కిందికి దిగి బయటికి రోడ్డు మీదకి వచ్చేసరికి ఆ బిల్డింగ్ వన్ సైడ్ వంగిందని. రైట్, ఓకే, థ్యాంక్ యూ.